డీటెయిల్స్ చూస్తే ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ ప్రభుత్వ చర్చలు ఫలించాయి. ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. సమాంతర మాధ్యమం విషయంలో మాత్రం మంత్రి లోకేష్ తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు ఫలించాయి. ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. సమాంతర మాధ్యమం విషయంలో మాత్రం మంత్రి లోకేష్ తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా ఉద్యమ కార్యాచరణ ఏదైతే ఇచ్చిందో ఈ నెల 21, 23 తారీఖుల్లో 21వ తారీఖున 13 జిల్లాల ఉమ్మడి డిఈఓ ఆఫీసులు ముట్టడిస్తామని, అదేవిధంగా 23వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ను ముట్టడిస్తామని ఏదైతే ఆందోళన పిలుపునిచ్చారో వెంటనే ప్రభుత్వం దానిపై స్పందించింది. నిన్ననే వీరందరినీ కూడా చర్చలకు పిలిచింది. నిన్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో విజయరామరాజు వీరితో సుదీర్ఘంగా సుమారు 6 గంటలకు పైగా చర్చలు నిర్వహించారు. ప్రధానమైనటువంటి 3 డిమాండ్ల మినహా దాదాపు అన్ని డిమాండ్లను కూడా అంగీకరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉపాధ్యాయ సంఘాలతో మరోసారి ఆ శాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సచివాలయంలో మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. ఈ చర్చల ఫలితంగా పాజిటివ్ గా ఉన్నట్టుగా కూడా ఉపాధ్యాయ సంఘాలు కొద్దిసేపటి క్రితం మనకు తెలియజేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా తీసుకుంటే గనక ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున చర్చలు ఫలించినట్టుగా కూడా వారు ప్రకటించారు. ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీ నిర్వహిస్తామని ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. ఉన్నత పాఠశాలలో 49 దాటిన తరువాత 2వ సెక్షన్ ను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఫౌండేషన్ పాఠశాలలో 20 రోల్స్ దాటిన తరువాత 2వ పోస్టు ఇస్తామని కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఉన్నత పాఠశాలలో నిర్వహించే ప్రాథమిక పాఠశాలలో విడిగా నిర్వహిస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం అంగీకరించింది. వర్క్ లోడ్ ఎక్కువయ్యే సందర్భాల్లో వర్క్ లోడ్ ఉన్న సబ్జెక్టులు అవసరం మేరకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ను ఏర్పాటు చేయడం, అదేవిధంగా సర్ప్లస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. స్టడీ లీవ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆగస్టు 2025 లోపు చేరే వారి స్థానాల్లో బదిలీ ఇళ్లలో ఖాళీలు చూపాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుత బదిలీల్లో బ్లాకింగ్ ఉండదని కూడా ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదేవిధంగా మోడల్ ప్రాథమిక పాఠశాలలో 1382 PSHM పదోన్నతులు కల్పిస్తామని కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 2 సార్లు రీఅపార్షన్మెంట్ కి గురయ్యే ఉపాధ్యాయులకు 7 పాయింట్లు ఇస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారానికి కూడా జూన్ నెలలో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో పాటు మోడల్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 120 దాటినప్పుడు PSHM అదనంగా 1+5 గా కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. బదిలీల అనంతరం MEO ప్రధానోపాధ్యాయుల పరస్పర బదిలీలపై కూడా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఎన్ని హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చడానికి ముందుకు వచ్చింది. ఒక్క పెండింగ్ అంశాలను మాత్రం కొంత పక్కన పెట్టినట్టుగా మనకు ఉపాధ్యాయ సంఘాలు తెలియజేశాయి. సమాంతర మాధ్యమం విషయంలో విద్యాశాఖ మంత్రితో చర్చ జరిగిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ఇటు ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి చర్చలకు వచ్చినటువంటి ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. దానిలో భాగంగానే చర్చలు సఫలమైనట్టుగా ప్రకటించారు. ఎల్లుండి 21వ తేదీన, అదేవిధంగా 23వ తేదీన ఏదైతే ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిచ్చారో దాన్ని వాయిదా వేస్తున్నట్లు కూడా ఉపాధ్యాయ సంఘాలు కొద్దిసేపటి క్రితమే చర్చలు ఫలించిన నేపథ్యంలో వాటిని ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కూడా ఉపాధ్యాయ సంఘాలు అయితే ప్రకటించాయి. ఇటు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇటు పాఠశాలలు ఏదైతే ప్రారంభం కాకముందే ఉద్యమం బాట పడితే కనుక అది ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని భావించి ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించి వారి సమస్యల్లో చాలా వరకు మేజర్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించింది. ఒక ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేనప్పటికీ కొన్ని సమస్యలను కష్టమైనప్పటికీ కూడా వాటిని పరిష్కరించింది. ఇక ఫైనల్ గా తీసుకుంటే కనుక కేవలం మాధ్యమం విషయంలో మాత్రం మంత్రి నారా లోకేష్ తోటి, అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులతో చర్చించిన తర్వాత ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పడంతో తాత్కాలికంగా ముట్టడి కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాలు కొద్దిసేపటి క్రితం ప్రకటించాయి. శంకరి. రైట్, థ్యాంక్ యూ సత్య.